అమెరికాలో ఏ మతస్థులు ఎక్కువ శాతం విద్యార్థికులు అని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించినటువంటి ఒక సర్వేలో తేలినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ హిందువుల్లో 70% విద్యార్థికులు ఉన్నట్లుగా ఈ సర్వే అయితే తెలిపింది. అలాగే ఆ తర్వాత 65%తో యూదులు, తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత ఏమొచ్చేసి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, క్యాథలిక్లు, ఆ తర్వాత ఏమొచ్చేసి బౌద్ధులు, వీళ్ళందరూ కూడా వరుసగా ఉన్నారు. అంటే అక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి క్రైస్తవుల కంటే కూడా మన హిందువులే ఎక్కువగా విద్యార్థికులు అని అక్కడ తేలింది. అంటే మీరు ఇక్కడ జనాభా పరంగా చూడకండి, పర్సంటేజ్ పరంగా చూస్తే మనం ఎక్కువ ఆ విధంగా. అంతేగాని అక్కడ 36 కోట్ల మంది కదా, మరి హిందువులు ఎలాగ ఎక్కువ అవుతారంటే పర్సంటేజ్ పరంగా చూస్తే, యావరేజ్గా చూస్తే మన హిందువులే. ఎందుకంటే అక్కడ చదువుకోవడానికి మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నారు హిందువులందరూ. అలా రకరకాలుగా అక్కడ సంస్కృతితో అలవాటు అయిపోయి, అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి, అలాగే అక్కడ జీవన విధానానికి కూడా మంచిగా అలవాటు పడి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని పౌరసత్వం పొందినటువంటి వారు కావచ్చు, లేదా చదువుకోవడానికి వెళ్ళి ఇంకా పౌరసత్వం రానటువంటి వారు కూడా కావచ్చు. వీళ్ళందరినీ లెక్క చూస్తే మన హిందువుల్లోనే 70% ఈ విద్యార్థికులు ఉన్నారు. అలాగే 65%తో యూదులు ఉన్నారు. ఇక్కడ జాతీయ సరాసరి కన్నా ఎక్కువ శాతం మంది ముస్లింలు, బౌద్ధులు, సనాతన క్రైస్తవులు, సాధారణ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు పట్టభద్రులుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇవాంజలికల్ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు జాతీయ సరాసరి కన్నా తక్కువ సంఖ్యలో పట్టభద్రులైనట్లు వెల్లడైంది. హిందువులు, ముస్లింలు, బౌద్ధుల్లో అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసం కోసమే అమెరికాకు వస్తున్నందున వారిలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది. దీనికోసం దాదాపు 37,000 మందిని ప్రశ్నించారన్నమాట.